చైనాకు చెందిన ఓ వ్యక్తి భార్య కోసం ప్రతిరోజు 320 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో ఈ విషయం కాస్త తెగ వైరల్ అవుతోంది. చైనాలోని వైఫాంగ్లో నివాసం ఉండే లిన్ షూ అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితమే పెళ్లైంది. అయితే పెళ్లి తర్వాత ఆఫీస్కో అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లేందుకు నిత్యం 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నట్లు లిన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 7 ఏళ్ల క్రితం తన భార్యను మొదటిసారిగా కలిశానని, అప్పట్నుంచి ఇద్దరం ప్రేమించుకుంటున్నట్లు తెలిపాడు. చివరికి ఇన్నేళ్లకు పెళ్లి చేసుకున్నట్లు వివరించాడు. అయితే పెళ్లి తర్వాత తన ఉద్యోగం కోసం రోజు 320 కిలోమీటర్లు వెళ్లి వస్తున్నట్లు చెప్పాడు. ప్రేమించి తన భార్యను పెళ్లి చేసుకున్నందుకు, ఆమెను కంటికి రెప్పలా చూసుకునేందుకు ఇదంతా చేస్తున్నట్లు తెలిపాడు. తాను రోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తానని లిన్ షూ వెల్లడించాడు. చకచక రెడీ అయి 5 గంటల 20 నిమిషాలకు ఇంటి నుంచి బయలుదేరతానని చెప్పాడు. 6 గంటల 15 నిమిషాలకు రైల్వే స్టేషన్కు చేరుకుంటానని, వైఫాంగ్ నుంచి బయలుదేరి 7 గంటల 46 నిమిషాలకు కింగ్డావోకు చేరుకుంటానని తెలిపాడు. అక్కడి నుంచి 15 నిమిషాల పాటు భూగర్భ సబ్వేలో ప్రయాణించి ఆఫీస్కు చేరుకుంటానని లిన్ షూ పేర్కొన్నాడు. ఫ్లాట్ వైఫాంగ్లో ఉందని, ఇక తన భార్య స్వస్థలం కూడా అదేనని వెల్లడించాడు. దీంతో ఆమె అక్కడే సురక్షితంగా ఉంటుందనే ఆలోచనతోనే తాను ఇన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు చెప్పాడు. ఇక తన భార్య కూడా కింగ్డావోలో ఉద్యోగం చేసేందుకు జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తోందని వివరించాడు. కింగ్డావోలో ఉద్యోగం వచ్చే వరకు మాత్రమే ఈ కష్టాలు, సుదీర్ఘ ప్రయాణం ఉంటుందని, ఇది తాత్కాలికమేనని తెలిపాడు. ఇద్దరికీ కింగ్డావోలో ఉద్యోగం వచ్చిన తర్వాత ఆఫీస్కు దగ్గరలోనే ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లు లిన్ షూ పేర్కొన్నాడు. ఇక లిన్ షూ చేసిన పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు మొదట ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తర్వాత భార్య కోసం లిన్ షూ చేస్తున్న ప్రయత్నాన్ని కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు. ప్రేమ ఏమైనా చెయ్యిస్తుంది, ఎంత దూరమైనా తీసుకువెళుతుంది అనడానికి ఇదే నిదర్శనమని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇలాంటి వారు చాలా మంది ప్రతిరోజు ఆఫీస్ నుంచి 2-3 గంటలు ప్రయాణించి, ఇతడు మాత్రం ఇన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించడం గ్రేట్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.